కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం వేధింపులు చేసిన కేసులో సాయి భగీరథపై ఫోక్సో కేసు నమోదు చేసి 60 గంటలైనా ఎందుకు అరెస్టు చేయడం లేదని బైకాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన హోదాను ఉపయోగించి కుమారుని కాపాడుకునే యత్నంలో ఉన్నాడని, అందుకే వెంటనే బండి సంజయ్ కేంద్ర మంత్రికి రాజీనామా చేయాలి, లేదంటే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని బైకాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఒకవైపు బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం చేస్తూ రాష్ట్ర మహిళా సాధికారత గురించి మాట్లాడతారని, ఈ రెండు నినాదాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. హోంశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బండి సాయి భగీరథను అరెస్టు చేయించి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. నా పేరు బైకాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. సాయి భగీరథ పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనా కూడా 60 గంటలు గడుస్తున్నా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. బండి సంజయ్ కుమారుణ్ణి తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక మైనర్ బాలిక పైన గడిచిన కొద్ది మాసాలుగా అత్యాచారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సాయి భగీరథను అరెస్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దానికి ఇది ఒక నిదర్శనమే. పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లో కేసు నమోదైన 24 గంటల్లోనే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ 60 గంటలైంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థకు హోంశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. మరి దీంట్లో పోలీసుల వైఫల్యమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమా తెలియజేసినటువంటి అవసరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని తెలియజేస్తున్నాను. వీటన్నిటిని చూస్తుంటే బీజేపీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీటీంగా మారిన దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఈ యొక్క కేసును నీరుగార్చే విధంగా బండి సంజయ్ కొంతమంది వ్యక్తులను పెట్టి మధ్యవర్తిత్వం వహింపజేసి వాళ్లకు డబ్బులు ఆశ చూపి ఈ యొక్క కేసును నీరుగార్చే విధంగా ప్రయత్నం చేసింది కాబట్టి ఆయన తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేదంటే నరేంద్ర మోడీ ముందుకొచ్చి ఆయన యొక్క మంత్రి పదవిని బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసును ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర మంత్రిగా ఉంటే అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసు నిష్పక్షపాతంగా జరగాలంటే ఆయన యొక్క మంత్రి పదవిని డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో బేటీ బచావ్ బేటీ పడావ్ అని కార్యక్రమం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మహిళా సాధికారతని చెప్తుంది. మరి బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే ఎక్కడ పోయింది? అది స్వయాన ఒక కేంద్ర మంత్రి కొడుకే ఈ విధంగా అమ్మాయిల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే ఈ యొక్క నినాదం ఎడిపోయిందని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మహిళా సాధికారత, మరి మహిళలకు రక్షణ ఇక్కడ ఉంది. కేసు పెట్టి 60 గంటలైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదంటే మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా ఉందో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ యొక్క కేసు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగానే వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నారు.